మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనము. నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు. ప్రియ దైవజనమా, ఆదికాండం బైబిల్ స్టడీలో భాగముగా ఆదికాండం 31వ అధ్యాయము 32వ వచనములో యాకోబు లాబాను ఇంటి నుండి రాహేలు గృహదేవతలను దొంగిలించిందని ఎరుగక, ఎవరి వద్ద నీ దేవతలు కనబడునో వారు బ్రతకకూడదు అని లాబానుతో అంటాడు. ప్రియ దైవజనమా, తర్వాత భాగంలో మనము చదువుకుంటూ వెళ్ళినట్లయితే తన నోటి మాట ప్రకారం రాహేలు బెన్యామీనును ప్రసవిస్తూ మార్గమధ్యములో మృతి పొందుతూ ఉంది. జీవ మరణములు నాలుక వశమై ఉన్నాయి. ప్రియ దైవజనమా, మన నోట నుండి ఆశీర్వాద వచనమే కానీ శాప వచనము పలకకూడదు. చూడండి, సామెతల గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనము. నోటి ఫలము చేత మనుష్యుడు మేలుననుభవించును. ఈ నోటి ఫలము అనేది సంభాషణను సూచిస్తుంది. మన మాటలు మనము మేలు అనుభవించే రీతిగా ఉండాలి కానీ కీడు అనుభవించే రీతిగా ఉండకూడదు. మన పెదవులతో ఏ విధమైన కాని మాటలు పలకకూడదు. ఎదుటివారిని దూషిస్తూ కానీ ఇంటివారిని దూషిస్తూ కానీ నిత్యము పరుషంగా మాట్లాడేవాళ్ళు అనేక మంది ఉంటారు. ఆ శాపము తిరిగి తన కుటుంబానికే తగులుతుంది అనే గ్రహింపు కలిగి ఉండరు. ప్రియ దైవజనమా, మరి ముఖ్యముగా తల్లిదండ్రులముగా మనము పిల్లల విషయంలో జాగ్రత్తగా మన మాటలు పలకాలి. నిత్యము వారిని ఉద్దేశించి ఆశీర్వాదపు మాటలే పలకాలి. ఎందుకంటే మన నోట నుండి వచ్చిన శాప వచనము ద్వారా మన బిడ్డలు చిక్కుబడతారు. అపవాది అదును చూసి ఆ మాటల వలన వారిని బంధకాలలో పడవేస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వాక్యము వింటున్న నీవు నీ జీవితంలో నీ తోటి వారి పట్ల, నీ కుటుంబీకుల పట్ల నీ మాటలు ఎలా ఉన్నాయో ఒక్కసారి పరిశీలించుకొనమని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఒకవేళ ఇంతవరకు నీ బిడ్డలను, నీ భాగస్వామిని దూషిస్తూ ఉన్నట్లయితే నీకు ఆయుష్ ఉండగానే ఆ శాపపు కాడి విరిచివేయమని దేవుని సన్నిధిలో బ్రతిమాలుకోగలవా? ఇక మీదట అటువంటి శాపవచనములు కాని మాటలు నీ నోట నుండి రాకుండా అభ్యాసము చేసుకొనగలవా? కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం ప్రకారం మన సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగా కృపాసహితముగా ఉండనీయాలి. ప్రియ దైవజనమా, మన నోటి మాటల వలన మనము పట్టబడతాము. జాగ్రత్త సుమా. ఈ దినం ఈ వాక్యము ద్వారా దేవుడు మన హృదయాలను సంధిస్తూ ఉండగా మన జీవితాలను సరిచేసుకుందాము. మన నోటి మాటలను సరిచేసుకుందాము. మన నోటి నుండే ఆశీర్వాద వచనము, శాపవచనము రెండూ బయలు రాకుండా కేవలము ఆశీర్వాద వచనమే, దీవెన వచనమే, కృపాసహితమైన సంభాషణే వచ్చినట్లుగా దేవుని ఎదుట కనపడదాము. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. దేవా, మా నోటి మాటల వలన మేము చిక్కుబడతాము అని మీరు మాకు తెలియజేసినందుకు వందనాలు. ఇప్పటి వరకు మా జీవిత కాలములో మేము ఎన్నడైనా మా నోటితో పరుషమైన మాటలు, శపితమైన మాటలు పలికి ఉంటే, ఎవరి మీద ఆ మాటలు మేము పలికి ఉన్నామో నజరేయుడైన యేసు శక్తిగల నామములో ఆ శాపపు కాడి వారి మీద విరిచివేయబడునుగాక. తండ్రి నాయన, ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చగలిగిన దేవుడవు నీవని వారిని మీ చేతులకు అప్పగిస్తూ మా తప్పిదాలను మీ సన్నిధిలో ఒప్పుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని
ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: 34 ఏండ్లు బ్రతికి పెలెగును కనినది ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.